వెల్కమ్ టు శ్యామలా కిచెన్. ఈరోజు చేపల వేపుడు ఎలా చేయాలో చూద్దాం. చేపల వేపుడికి కావలసినవి: చేప ముక్కలు, 2 స్పూన్లు గరం మసాలా, 4 స్పూన్లు కారం, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు మెంతుల పౌడర్, కొద్దిగా కొత్తిమీర, వేయించుకోవడానికి సరిపడా ఆయిల్. ముందుగా చేప ముక్కల్ని ఈ మసాలాలన్నింటిలోనూ మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకోవాలి. ముందుగా ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇలా అన్నీ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చేప ముక్కల్ని ఇలా మసాలాలో కలుపుకుంటూ పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా కలుపుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక పావు గంట పక్కన ఉంచుకోవాలి. ఇలా మసాలాలో నానబెట్టుకున్న చేప ముక్కల్ని నూనెలో వేయించుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చేప ముక్కల్ని ఆయిల్లో ఇలా వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. ముక్కలు కొంచెంసేపు వేగిన తర్వాత ఇలా తిరగవేసుకుని జాగ్రత్తగా తిరగవేసుకుని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. జాగ్రత్తగా వేయించుకోవాలి. ఈ విధంగా ఉంటాయి. ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర చల్లుకుని ఒక 5 నిమిషాల తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చేపల వేపుడు రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.